భర్తను హీనపరిచింది. ఇంకోటి ఏం తెలుసా? దావీదు ప్రవక్త, దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు, దావీదు దైవజనుడు, దావీదు సుబుద్ధి కలిగినటువంటి వాడు, దావీదుకు యెహోవా తోడై ఉన్నాడు. అంటే దైవజనులను గురించి ఎప్పుడైతే నీవు అపహాస్యము చేస్తావో, నువ్వెలా చేయగలుగుతున్నావు? దైవజనుల గురించి అపహాస్యము? నీ హృదయములో మొదట అతని గురించి తక్కువగా నువ్వు ఆలోచన చేశావు. నీ హృదయంలో అతని గురించి చిన్న చూపు చూసావు. అలా చూసినప్పుడు నువ్వు తెలియకుండానే నువ్వు ఏం చేస్తావు? ఎగతాళి మాటలు సేవకుల గురించి మాట్లాడతావు. అలా మాట్లాడిన దానికి ఈమె ఏం పోగొట్టుకుంది? మరణము వరకు పిల్లలు లేక ఉండెను, గొడ్రాలుగా జీవించింది. అంటే దేవుని దృష్టికి నీవు దైవజనులను అపహాస్యము చెయ్యడానికి వెళితే ఇలాంటిది జరుగుతుంది. ఇలాంటి శాపమైనటువంటి జీవితాలు ఎదురవుతాయి.